గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ ఫిష్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఫిష్ ఉన్నాయి, కానీ నేను అనుకున్నవైతే నాకు కనిపించలేదు. కానీ ఎండ మామూలుగా లేదండి. వీళ్ళు ఎండలో ఇలాగ కప్పుకొని చేస్తున్నారు. గ్రేట్ అసలు వీళ్ళు. ఇంత ఎండలో మనమైతే అసలు తట్టుకోలేము. లాస్ట్కి నేను చికెన్ తీసుకొచ్చాను. ఫిష్ నేను అనుకున్నవి లేవని చెప్పాను కదా. చికెన్ కూడా లివర్ ఇంకా కందనకాయ అంటారు కదా, అది కలిపి తీసుకున్నాను. ఓన్లీ లివర్ అడిగాను యాక్చువల్గా, కానీ అతను అన్నాడు వెయిట్ సరిపోవట్లేదు, లివర్ ఒక్కటే అయితే కందనకాయ కొంచెం యాడ్ చేయనా అంటే చెయ్యండి అన్నాను. కానీ ఇంటికి వచ్చి చూస్తే లివర్ కంటే కందనకాయ ఎక్కువ ఉంది. సర్లే ఏదో ఒకటని ఇంకా వంట చేయాలనుకుంటున్నాను. ఈ ఎగ్స్ కూడా వేసారనమాట, చిన్న చిన్నగా ఉన్నాయి అవి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. లివర్ ఫ్రై చేసుకుందామని యాక్చువల్గా నేను లివర్ కోసం వెళ్తే తను మిక్స్ చేసి ఇచ్చాడు కదా. సో లివర్ ప్లస్ కందనకాయ ఫ్రై అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయ్యింది. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేశాక ఇంకా స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఈ వ్లాగ్లో కొంచెం ఈరోజంతా ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ ఒక కర్రీ కాకుండా ఇట్స్ టైమ్ టు కుకింగ్ అనమాట. సో స్టార్ట్ చేశాను. పచ్చిమిర్చి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆనియన్స్ వేపుకోవాలి ఫస్ట్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇదిగోండి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకున్నాను. ఇది కొంచెం బాగా రెడ్గా వేగాలి, ఎర్రగా బాగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి చూసారా, ఆయిల్ కొంచెం బయటకు వచ్చేలాగా బాగా వేపుకున్నాను కదా. ఇలా వేపుకోవాలన్నమాట, లేదంటే ఫ్రై కదా బాగుండదు. ఆనియన్ బాగా వేగితేనే టేస్ట్ అసలు. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నాను ఈ పీసెస్ అన్నీ, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో ఉన్న వాటర్కే సగం ఉడికిపోతుంది ఫ్రైలో. కానీ చికెన్ కానీ ఏదైనా కానీ నాన్ వెజ్ అనేది చికెన్ అయితే మాత్రం వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి, లేదంటే మన హెల్త్కే మంచిది కాదు. డైరెక్ట్గా ఫ్రై చేసి తినడం కంటే కొంచెమైనా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. కాస్త మూత పెట్టేద్దాం. మూత పెట్టి తీస్తే మూత పెట్టి కాసేపు అలా సిమ్లో ఉంచి తర్వాత ఒక 10 కాదు కానీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా దిగింది. అంటే బాగా ఉడుకుతుందనమాట, వేగుతుంది. ఈ వాటర్ కూడా బాగా పోయే వరకు వేపుకోవాలి. వాటర్ అంటే ఇది ఆయిల్ అండి. చికెన్ నాన్ వెజ్ బ్రాయిలర్ చికెన్ కదా, దానిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, దాని తర్వాత ఆయిల్ అనమాట. అందుకే వండుకునేటప్పుడు ఫస్టే మనం ఆయిల్ తగ్గించి వేసుకోవాలి. కానీ ఈరోజు నేను కొంచెం ఎక్కువ వేసేసాను తొందరలో, అందువల్ల ఆయిల్ బయటకు అలా వచ్చేసింది. ఇంకా సాల్ట్, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక ఇదిగోండి ఇలా ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. కొంచెమైనా వాటర్ వేసుకొని కాస్త ఉడికించుకుంటే మంచిదండి. అది హెల్త్కి మంచిది. టేస్ట్ కోసం అనేది పక్కన పెడితే హెల్త్కి అయితే మంచిది. టేస్ట్ కూడా వేగేదానికంటే ముక్క ఉడికితే ఇంకా లోపల వైపు బాగా ఉడుకుతుందనమాట, బాగుంటుంది. అలా కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం. చూడండి కాసేపు పోయాక ఇలా ఉందనమాట. బాగా వేగిపోయింది, ఉడికిపోయింది అని. నేను ఇక్కడున్న కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా పోయే వరకు కొంచెం మూత తీసి కాస్త అటు ఇటు వేపుకున్నాను నేను. మొత్తానికి వంట అయితే అయిపోయింది. చూడండి పీస్ చాలా బాగుంది అసలు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. బాగా వేగింది, లోపల బాగా ఉడికింది. అయిపోయాక ఐస్ యాపిల్ అండి, అదే తాటి మింజులు తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా నేను తాటి మింజులతో చిన్న పాయసం చేశాను. ఇదిగోండి, ఇది ఎలా చేశాను అనేది వేరే వీడియో చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుండదు అలాగా. తర్వాత సాయంత్రం అండి, సాయంత్రం ఏమైనా తినాలనిపిస్తుంది కదా మళ్ళీ. ఇదిగోండి స్వీట్ కార్న్ తీసుకొని ఫ్రై చేశాను అనమాట. స్వీట్ కార్న్ ఇలా పెప్పర్ వేసి బాగుంది ఇది కూడా. ఆ తర్వాత మేము బయటకు వచ్చామన్నమాట. ఇన్స్టాగ్రామ్లో చూశాను 90% ఆఫ్ అని ఒక సేల్ నడుస్తుంది ది పార్క్ అని బీచ్ రోడ్లో, ది పార్క్ అనే హోటల్లో. అక్కడికి వెళ్ళామన్నమాట. ఎలా ఉంది ఏంటనేది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు అక్కడ, పర్లేదు మామూలుగా ఉంది. మేము ఇంకేం తీసుకోలేదు. అక్కడ చూడండి బాగుంది కదా, ఇక్కడ బుద్ధుని విగ్రహం ఇలా పెట్టారు, పూలు పెట్టారు, చాలా బాగుంది. బయట అయితే చూడండి పార్క్ చాలా బాగుంది. ఇది నేచురల్గా ఉంది, చెట్లు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత అలాగా మేము బయటకు వచ్చాము. అక్కడ నుంచి బయటకు వచ్చి జగదాంబ వైపు వెళ్ళామన్నమాట. చిన్న పని నుండి అటువైపు వెళ్ళాము. ఇక్కడ ఈవినింగ్ అయితే సరే అండి, ఇంకా వీకెండ్ అయితే మరిన్ను
రోడ్ సైడ్ మార్కెట్ అనమాట, మొత్తం రోడ్ సైడ్ బజార్ లాగా. అందరూ చాలామంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. కాస్ట్ తక్కువగా ఉంటుంది, బార్గెన్ చేయొచ్చు కదా, చాలామంది తీసుకుంటారు. ఎక్కువ జనాలు ఉన్నారండి, అసలు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. బ్యాగ్స్, క్లాత్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అలాగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ రోడ్ అలా వెళ్తుంటే. అలా మూవీకి వెళ్దాం అనుకున్నాము, కానీ మంచి మూవీస్ అయితే ఏం లేవు ఇప్పుడు, అన్ని రివ్యూస్ ఏం బాగాలేవు. ఇంకా మూవీకి వెళ్ళడం కంటే బయట తిరగడమే బెటర్ అనిపించి ఇంకా అలా ఒక రౌండ్ వేసాం అనమాట జగదాంబ ఏరియా లాగా. చూసారా ఇక్కడ జనాలు అలా ఉన్నారు, అలాగే క్లాత్స్, బ్యాగ్స్, చెప్పల్స్ అన్నీ ఎక్కువ అనమాట. బాగా అందరూ తీసుకుంటారు. మెయిన్ ఏంటంటే షాపులో ఇవి కొంటే షాపులో కొన్న రేట్కి ఆఫ్ రేట్కే బయట వచ్చేస్తాయి అనమాట. అందుకే చాలామంది ఇక్కడ కొనడానికి ఇష్టపడతారనమాట. నైట్ డ్రెస్లు, లేడీస్వి, కిడ్స్వి అన్నీ ఎక్కువగా ఉంటాయి, కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, బాగుంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడ తీసుకున్నారా? తీసుకుంటే కామెంట్ చేయండి. ఇంటికి వెళ్ళిపోతున్నామండి, ఇంకా టైం అయిపోయింది కదా. ఇంటికి వెళ్తే మళ్ళీ వంట చేయాలి అనుకుంటున్నా, కానీ మార్నింగ్ అన్నం కొంచెం ఎక్కువ ఉండిపోయింది, రైస్. దాన్నే ఇంకా ఎగ్స్ వేసి ఫ్రైడ్ రైస్లా చేసేసి తినేయాలి. ఇంటికి వచ్చేసామండి. ఇదిగోండి రైస్ చేసేసాను, చేసి మార్నింగ్ కర్రీ కూడా కొంచెం ఉంది, అది వేసుకొని లాగించేసాము. ఇదేనండి ఈరోజు డే అంతా నేను ఏమేమి చేశాను, ఏమేమి తిన్నాం అనేది మీకు వ్లాగ్ చేసి చూపించాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మేము అలా తిన్నాక రోజు ఈవినింగ్ నైట్ వాకింగ్కి వెళ్తాము. అలా వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం జిలేబీ తీసుకున్నాం అనమాట, స్వీట్, అది కూడా పెట్టాను. ఓకే అండి, బాయ్.